సాగర కన్నుల గురించి వినుంటారు, కానీ ఈ సాగర వీరుల గురించి ఎప్పుడైనా విన్నారా? వీళ్ళకి నీళ్లంటే అస్సలు భయం లేదు. ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే సముద్రపు అట్టడుగులు చూడగలరు. లోతైన ప్రాంతాల్లోని ముత్యాలను ఒక్క దుంకులో తీసుకురాగలరు. తోపు స్విమ్మర్ల కన్నా 4-5 రెట్లు ఎక్కువసేపు నీళ్లలో గడపగలరు. వీళ్ళు ఇళ్లు కూడా నీళ్ల మీదే ఉంటాయి. తిండి నిద్ర అంతా సాగరం పైనే. అక్కడ పిల్లలకు నడక కన్నా ఈతే బాగా వచ్చు. సముద్రాన్ని ఇల్లుగా చేసుకుని జీవనం సాగిస్తుంటారు. భూమిపైకి చాలా అరుదుగా వస్తుంటారు. తిండి నిద్ర అంతా అక్కడే. వీళ్ళ పుట్టుక చావు అంతా నీటిపైనే. ఏ దేశంతో కూడా వీరికి సంబంధం లేదు. సముద్రమే వారి ప్రపంచం. నేలంటే భయపడే ఈ నీటి మనుషుల కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ భూమిపైన అనేక రకాల మనుషులున్నారు. ఇప్పటికీ చాలా జాతులు సాధారణ ప్రజలకు దూరంగా జీవనం సాగిస్తుంటారు. వీళ్ళకి సంబంధించిన అనేక విషయాలు చాలా వరకు బయట ప్రపంచానికి పెద్దగా తెలియవు. సముద్రాన్ని ఇల్లుగా చేసుకుని జీవనం సాగిస్తున్న బజావు తెగ కూడా అలాంటిదే. ఆగ్నేయ ఆసియాలోని మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి దేశాల్లోని సముద్ర ప్రాంతంలో వీళ్ళు నివసిస్తారు. బజావు తెగ వారిని సమా బజావులని అంటారు. వీళ్ల జీవితం మొత్తం నీటితో అనుసంధానంగా ఉంటుంది. వీళ్ల ఇల్లులు కూడా నీటిపైనే ఉంటాయి. సముద్రమే వారి ఇల్లు. వీళ్ళు సముద్రంపై కర్రల సహాయంతో పడవల్ని నిలబెట్టి దాని ఆధారంగా ఇల్లు నిర్మించుకుంటారు. వీటిని లాన్సా హౌస్ బోట్లుగా పిలుస్తారు. అలా వందల ఇళ్లను ఒకే చోట నిర్మించుకుంటారు. ఈ కాలనీలో ఒక ఇంటి నుంచి మరో ఇంటికి చిన్న చిన్న బ్రిడ్జిల్లాంటి నిర్మాణాలుంటాయి. కొన్నిసార్లు విడివిడిగానూ ఈ ఇండ్లు ఉంటాయి. బోటులో వచ్చి ఇంటిని చేరేందుకు నిచ్చెన లాంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. వీళ్ళు చాలా అరుదుగా నేల మీదకొస్తారు. కాలాన్ని బట్టి సముద్రం మీదే ఒక్కో చోటికి మకాం మారుస్తుంటారు. అందుకే వీళ్ళని సీ నొమాడ్స్ అని, సీ జిప్సీలని పిలుస్తుంటారు. అంటే సముద్రపు సంచారులన్నమాట. చేపలు, ఇతర సముద్ర జంతువుల వేట వీళ్ల ప్రధాన వృత్తి. సాంస్కృతికంగా వీళ్లకు 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. జీన్ మ్యూటేషన్ ఈ అడాప్టేషన్ కు కారణం. చెక్క అద్దాలు, సాంప్రదాయ ఈటెలతో చేపలు, సీ కుకుంబర్స్ వంటివి వేటాడి తింటారు. చిన్న వయసు నుంచే ఈత నేర్చుకుంటారు. తరాల నుంచి సముద్రంలోని లోతైన ప్రాంతాల్లో చేపల పట్టడం, నీటి అడుగులకు వెళ్లి ముత్యాలను తీసుకురావటం వంటి పనులు చేసేవాళ్లు. దీంతో వీళ్లకి నీళ్లలో బతికేందుకు కావలసిన శారీరక, జన్యుపరమైన మార్పులొచ్చాయి. ఇప్పటికీ రోజులో 8 గంటల పాటు సముద్రం అడుగునే గడుపుతారంటే నీళ్లతో వాళ్ల అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల జీవనం సస్టైనబుల్ లివింగ్ కు ఒక మంచి ఉదాహరణ. కథల ద్వారా పిల్లలకు పర్యావరణంపై గౌరవాన్ని నూరిపోస్తారు. చిన్నప్పటి నుంచే వారిలో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కూడా కల్పిస్తారు. మామూలు మనుషులకు కష్టంగా అనిపించే ఎన్నో పనుల్ని ఈ బజావు తెగ ప్రజలు చేయగలరు. వీళ్లు సముద్రంలో 200 అడుగులకు పైగా లోతుకు వెళ్లగలరు. ఆక్సిజన్ సిలిండర్ కానీ, కాళ్ల తొడుగులు కానీ లేకుండానే వెళ్లిపోగలరు. అంతేకాదు అక్కడ దాదాపు 13 నిమిషాల పాటు అటూ ఇటూ తిరగగలరు కూడా. అంతేకాదు అక్కడే దాదాపు 17 నిమిషాల పాటు అటూ ఇటూ తిరగగలరు. సీ కుకుంబర్ గా పిలిచే కొన్ని జీవులు పందిరి దోసకాయల ఆకృతిలో సముద్రపు నేలపైన ఉంటాయి. స్వయంగా వెళ్లి వాటిని ఆహారం కోసం తెచ్చుకుంటారు. అంతేకాకుండా ఆల్చిప్పలతో పాటు రకరకాల సముద్ర జీవుల్ని పట్టి తెస్తుంటారు. ఇలా తరాల నుంచి సముద్ర బడుగులు గడపడం వల్ల ఈ జాతి ప్రజల్లో ప్లీహం పెద్దదిగా మారింది. సాధారణంగా ప్లీహం ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయటం, సరఫరా చేయటం, నిల్వ చేయటం లాంటి పనులు చేస్తుంది. మనం ఏదైనా షాక్ గురైనప్పుడు శ్వాస తీసుకోవడం ఆపేస్తాం. ఆ సమయంలో శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ను అందించేలా ఈ ఎర్ర రక్త కణాలను సరఫరా చేస్తుంది. నీళ్లలోకి వెళ్లినప్పుడు శ్వాస తీసుకోం కాబట్టి దీని అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ తెగ ప్రజల్లో ప్లీహం పెద్దదిగా ఉంటుంది. తరాలుగా ఇది వీళ్లకు పరిణామం చెందిందని చెబుతారు సైంటిస్టులు. కాబట్టి మామూలు వాళ్లలో కన్నా ఎక్కువ మోతాదులో ఎర్ర రక్త కణాలను ఇది ఉత్పత్తి చేస్తుంది. కండరాల్లో ఆక్సిజన్ను నిల్వ ఉంచే మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ వీళ్లలో ఎక్కువగా ఉంటుంది. నీటి ఒత్తిడిని, చల్లదనాన్ని తట్టుకునేలా చర్మం మందంగా ఉంటుంది. నీళ్లలోనూ చూడగలిగేలా కళ్ళు పదురు తేలి ఉంటాయి. నీళ్లలోనూ చూడగలిగేలా వీళ్ల కళ్ళు పదురు తేలి ఉంటాయి. అలాగే ఊపిరితిత్తులు శ్వాసను బంధించడంలో మరింత బలంగా తయారయ్యాయట. నీళ్లలోకి వెళ్లినప్పుడు వీళ్ల గుండె కొట్టుకునే వేగం విపరీతంగా తగ్గుతుంది. దీంతో ఆక్సిజన్ నెమ్మదిగా ఖర్చవుతుంది. మెదడు, కండరాలు కూడా ఆక్సిజన్ను అత్యంత సమర్థంగా వినియోగించుకునేలా పనిచేస్తాయి. మొత్తంగా చెప్పాలంటే వీళ్ల శరీరం సముద్ర జీవనానికి తగ్గట్టు రకరకాలుగా పరిణామాలు చెందింది. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా మనిషి మనుగడ సాధించగలడు అన్నదానికి ఈ తెగ ప్రజలు నిదర్శనంగా నిలుస్తారు. బజావు ప్రజల్లో దాదాపు 95% మంది ముస్లింలు. వారి పూర్వీకులు మలేషియా, బ్రూనై సముద్ర ప్రాంతాలకు ప్రయాణించినప్పటి నుంచి వారు తరతరాలుగా ఈ మతాన్ని నేర్చుకుంటూ ఆచరిస్తున్నారు. వీళ్లు ఇప్పటికీ కొన్ని నమ్మకాలు, ఆచార సంప్రదాయాలను వదిలిపెట్టలేదు.
సముద్రంలో పుట్టి పెరిగిన బజావు తెగకు చదువు గురించి పెద్దగా పట్టింపు లేదు. వాళ్లలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. పైగా వారిలో చాలా మందికి వారి వయసు ఎంత అనేది కూడా తెలియదు. అయితే సంచార జీవులుగా ఉండటం వలనో ఏమో ఈ గిరిజన ప్రజలను ఏ దేశం కూడా తమ ప్రజలుగా గుర్తించలేదు. ప్రస్తుతం వీరి పరిస్థితి అంత సజావుగా లేదనే చెప్పాలి. ఎందుకంటే పర్యావరణ మార్పులు, ప్రభుత్వాల రీలొకేషన్ ప్రోగ్రామ్స్ బజావు జాతి జీవనానికి సవాల్ విసురుతున్నాయి. సముద్ర కాలుష్యం, ఫిష్ స్టాక్ తగ్గడంతో వారి ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. సౌత్ ఈస్ట్ ఆసియా సముద్రాల్లో 30% పగడపు దీవులు దెబ్బతిన్నాయి. మరోవైపు టూరిజం పెరగడంతో వారి సంప్రదాయ ఫిషింగ్ కు ఆటంకం కలుగుతోంది. కొందరు హానికరమైన వేటాడే పద్ధతులకు మారుతున్నారు. ఇవి పర్యావరణాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి. బజావు జాతి తమ సంస్కృతిని కాపాడుకునేందుకు అనేక రకాలుగా పోరాడుతోంది. ఈ కమ్యూనిటీ లీడర్స్ తమ హక్కులపై తమ జాతిలోని అవగాహన కల్పిస్తున్నారు. సంప్రదాయ చేపల వేటను కొనసాగిస్తూ ఆధునిక మార్పులకు అడాప్ట్ అవుతున్నారు. తమ సంస్కృతిని ఇంటాంజిబుల్ హెరిటేజ్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ మనిషి ఎలా మనుగడ సాధించగలడు అన్నదానికి చక్కటి నిదర్శనం ఈ తెగ మనుషులు. ఇది ఈ సాగర వీరుల కథ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.